మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. నల్గొండ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొట్టమొదటిసారిగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కు దక్కింది. 38వ వార్డు కౌన్సిలర్ బుర్రి శ్రీనివాసరెడ్డి నల్గొండ మున్సిపల్ చైర్మన్ గా నియమితులయ్యారు. మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో చైర్మన్ ఎన్నిక జరిగింది. బుర్రి శ్రీనివాసరెడ్డిని చైర్మన్ గా మెజారిటీ కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. గత నెల జనవరి 8న బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై అవిశ్వాసం నెగ్గడంతో చైర్మన్ పీఠాన్ని కోల్పోయింది బీఆర్ఎస్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొట్టమొదటిసారిగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. రెడ్డిగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొట్టమొదటిసారిగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. రైట్ పుల్లారావు, చెప్పండి. మనం చూస్తూనే ఉన్నాం, మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ అయితే మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. మొత్తం అవిశ్వాస ప్రక్రియ ఏ విధంగా జరిగింది, ఎన్నిక ఏ విధంగా జరిగింది? ఎస్రేక ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అనేది మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం జరిగింది. నల్గొండకు సంబంధించి నల్గొండ మున్సిపాలిటీలో ఇంతకుముందు ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి బుర్రి శ్రీనివాసరెడ్డి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికవడం జరిగింది. నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించేసి మొత్తం 48 వార్డులు ఉండగా ఈ యొక్క 48 వార్డులకు సంబంధించేసి గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో 20 వార్డులను కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా 20 వార్డులను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. 6 స్థానాల్లో బీజేపీ, అదేవిధంగా ఒకరు ఇండిపెండెంట్గా, మరొకరు మజ్లిస్ నుంచి ఎన్నికవడం జరిగింది. ఉన్నటువంటి 48 మంది కౌన్సిలర్ సభ్యులకు గాను ఈ రోజు అవిశ్వాసానికి సంబంధించి మొత్తంగా 43 మంది హాజరు కావడం జరిగింది. ఈ యొక్క 43 మంది వీళ్ళతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ యొక్క మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కావడం జరిగింది. సో మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన తర్వాత అక్కడ జరిగినటువంటి ఓటింగ్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్స్ ను బుర్రి శ్రీనివాసరెడ్డిని తమ యొక్క చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడంతో హాజరైనటువంటి మిగతా అందరూ కూడా దానికి ఆమోదం తెలపడంతో బుర్రి శ్రీనివాసరెడ్డి అధికారికంగా ఎన్నికయ్యారని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. అయితే ముందుగా దీనికి సంబంధించి గత నెల జనవరి 8వ తారీఖున అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి మందడి సైదిరెడ్డిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత దీనికి సంబంధించి ఈ రోజు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసేసి ఈ రోజు చైర్మన్ ఎన్నిక చేయాలని చెప్పేసి నోటిఫికేషన్ జారీ చేయడము, దానికి అనుగుణంగా ఎవరైతే కౌన్సిల్ సభ్యులు ఉన్నారో కౌన్సిల్ సభ్యులుగా ఉన్నటువంటి 48 మందికి, అదేవిధంగా ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఉన్నటువంటి ఇతర వ్యక్తులు అంటే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నర్సిరెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే అంటే మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళందరికీ టోటల్గా 50 మందికి కూడా దీనికి సంబంధించి పంపించడం జరిగింది, నోటీసులు పంపించడం జరిగింది. వచ్చిన తర్వాత వీరందరూ కూడా కౌన్సిల్ సమావేశానికి హాజరు కావాలని చెప్పేసి కూడా చెప్పిన సందర్భం అయితే ఉండడం జరిగింది. ఈ రోజు జరిగినటువంటి కౌన్సిల్ సమావేశానికి మొత్తంగా 48 మంది సభ్యులుగా ఉన్నటువంటి కౌన్సిలర్లకు గాను మొత్తం 43 మంది హాజరు కావడం జరిగింది. మిగతా 5 అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 5 కౌన్సిలర్లు మాత్రమే ఈ రోజు గైరాజారు అయినటువంటి 43 మందిలో కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో గెలిచినటువంటి 20 మంది, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ అయినటువంటి 15 మంది, 35 మందితో పాటు స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి, అదేవిధంగా ఎంఐఎంకి సంబంధించిన పర్సన్స్ కూడా దీనికి మద్దతు ప్రకటించడం జరిగింది. మొత్తం 43 మంది హాజరై 43 మంది కూడా చైర్మన్ గా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డికి మద్దతు ప్రకటించడంతో బుర్రి శ్రీనివాసరెడ్డిని చైర్మన్ గా కూడా జరిగింది. మొత్తం ఈ ప్రక్రియ మొత్తం కూడా మంత్రి సమక్షంలో కూడా జరిగిందని చెప్పవచ్చు. కోమటిరెడ్డి దీనికి సంబంధించి ప్రత్యేకంగా హాజరు కావడం జరిగింది. ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా హాజరయ్యారు. అదేవిధంగా తనకు సంబంధించి అంటే నల్గొండ మున్సిపల్ పీఠానికి సంబంధించి బుర్రి శ్రీనివాసరెడ్డి ఎన్నికను మాత్రం చాలా లాంఛనప్రాయంగా జరిగిందని చెప్పవచ్చు. రేఖ పుల్లారావు, అయితే మీరు చెప్తూనే ఉన్నారు, మొత్తంగా 43 మంది మద్దతుతో అత్యధిక మెజార్టీతో కూడా మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని అయితే కాంగ్రెస్ దక్కించుకుంది. దీనికి సంబంధించి అసలు బీఆర్ఎస్ నేతలు ఏమైనా స్పందించారా? గతంలో జరిగినటువంటి అంటే మున్సిపల్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి 20 మంది కౌన్సిలర్లు 15 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి మందడి సైదిరెడ్డికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం నోటీసును కూడా వాళ్ళే కలెక్టర్కి అందజేసిన సందర్భం అయితే ఉంది. ఇదే సందర్భంలో అవిశ్వాస తీర్మానం జరిగే సమయంలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి కౌన్సిలర్స్ ఉన్నారో వారందరికీ కూడా అప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి వాళ్ళకి విప్ జారీ చేసిన సందర్భం కూడా
ఉండడం జరిగింది. ఎవరు కూడా ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయొద్దని చెప్పేసి కూడా గతంలో చెప్పిన సందర్భం అవుతుంది. కాకపోతే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారో వాళ్ళు విపులంగా చేశారు కాబట్టి వాళ్ళని అనర్హులుగా ప్రకటించారని చెప్పేసి కూడా కలెక్టర్కు విజ్ఞాపన పత్రం సమర్పించిన సందర్భం అవుతుంది. కాకపోతే వీటన్నింటినీ కూడా కలెక్టర్ కూడా ఎన్నికల అధికారికి వీళ్ళందరికీ తెలియపరిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నిబంధనల ప్రకారం కూడా ఎవరిని కూడా అనర్హత వేటు మాత్రం వేయలేదు. ఈ రోజు జరిగినటువంటి సమావేశానికి సంబంధించి కూడా అందరూ కూడా హాజరుకోవడం జరిగింది. కాకపోతే ఎన్నికైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 20 మంది కౌన్సిలర్లో 15 మంది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడం, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, మిగతా ఉన్నటువంటి 5 అంటే గతంలో ఉన్నటువంటి చైర్మన్గా పనిచేసినటువంటి మందరి సైదిరెడ్డితో పాటు మిగతా 4 కూడా మాత్రం ఈ యొక్క సమావేశానికి హాజరు కాలేదు. అదేవిధంగా ఇప్పుడు జరిగినటువంటి అవిశ్వాస తీర్మానం అయితేంది, ఇప్పుడు జరిగినటువంటి ఎన్నిక అయితేంది పూర్తి స్థాయిగా అసంబద్ధంగా నిబంధనలకు తిరోధకాలకు ఇస్తూ చేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ఆరోపించిన సందర్భం అయితే ఉండడం జరిగింది. రేఖ రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.